కాంచన అనన్యతో ఇలా అంటూ ఉంటుంది. అన్ని దారులు మూసుకుపోయిన తర్వాత ఏదో ఒక దారి ఉంటుందని పెద్దవాళ్ళు అంటారు కదమ్మే. ఆ దారి ఏంటో మనం తెలుసుకోవాలి. అప్పుడే అనన్య పెళ్ళి జరిగిపోయినట్టు మనం బాధపడాల్సిన అవసరం లేదు. దాని పెళ్ళి ఆపటానికి ఇంకా మనకి అవకాశం ఉందమ్మే. పెళ్లి మండపంలోనే ఫోటోలు వీడియోలు బయట పెడదాము. అందరూ కూడా ఆ ఫోటోలు వీడియోలు అందరూ చూసారే అనుకో, అప్పుడు పరువు పోతుంది, పెళ్ళి ఆగిపోతుంది కదమ్మే అని కాంచన అనన్యతో చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు రోహిత్, మామయ్య ఈ సామానంతా కూడా ఆ గదిలో పెట్టు అని పండుకి చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు కోటేశ్వరరావు, ఒరేయ్ తమ్ముడు, శుభలేఖలు అందరికీ అందినట్టేనా అని అడుగుతూ ఉంటే, శుభలేఖలు అందరికీ పంపించానన్నయ్య, మీరేం కంగారు పడకండి, సాయంత్రం కల్లా చాలామంది బంధువులు వచ్చేస్తారు అని రాజేశ్వరరావు కోటేశ్వరరావుకి చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే లీలావతి ఫోన్లో మాట్లాడుకుంటూ వస్తూ ఉంటుంది. పెళ్ళికి మీరు రాలేదనుకో, నేనే మీ ఇంటికి వచ్చి గొడవ చేస్తాను అని ఫోన్లో లీలావతి ఎవరికో చెప్తూ ఉంటుంది. ఇక రాజేశ్వరరావు కోటేశ్వరరావు ఇద్దరూ నించొని ఉండటం చూసి, ఏంటండి నించొని అలా ముచ్చట్లో చెప్పుకుంటున్నారు, అక్కడ డెకరేషన్ వాళ్ళు, షామియాని వాళ్ళు, క్యాటరింగ్ వాళ్ళు వచ్చారో లేదో చూడండి అని లీలావతి రాజేశ్వరరావు కోటేశ్వరరావుకి చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే, ఇదిగో లీలా, పిలిచేది నిన్నే అని కోటేశ్వరరావు పిలుస్తూ ఉన్నా కూడా కోటేశ్వరరావు మాటలు వినిపించుకోకుండా లీలావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు త్రినయని కూడా దర్శన్ శరణ్యల పెళ్లి శుభలేఖ అందుతుంది. త్రినయని దర్శన్ శరణ్యల పెళ్లి శుభలేఖను ఓపెన్ చేసి చూస్తూ ఉంటే, శరణ్యకు ఏదో జరుగుతున్నట్టు త్రినయని మనోనేత్రంలో కనిపిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆనంద త్రినయనికి ఫోన్ చేస్తుంది. అందులో ఆనంద పిన్ని అని ఫీడ్ చేసుకుని ఉంటుంది. ఇక త్రినయని ఫోన్ లిఫ్ట్ చేసి పిన్ని అని అడుగుతూ ఉంటుంది. నయని పెళ్లి శుభలేఖ అందిందా అని ఆనంద అడుగుతూ ఉంటుంది. అందింది పిన్ని అని నయని చెప్తూ ఉంటుంది. పెళ్ళికి వస్తున్నావు కదా అని ఆనంద అడుగుతూ ఉంటే, వస్తున్నాను పిన్ని అని త్రినయని చెప్తూ ఉంటుంది. సరే త్వరగా వచ్చేయ్, నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని ఆనంద ఫోన్ పెట్టేస్తుంది. ఇక మరోవైపు దర్శన్కి మంగళ స్నానాలు చేపించడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అలాగే శరణ్య కూడా మంగళ స్నానాల కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఇక దర్శన్ ఫ్యామిలీ అంతా కలిసి దర్శన్కి నలుగు పెట్టి మంగళ స్నానాలు చేపిస్తూ ఉంటే, ఇక శరణ్యకు కూడా నలుగు పెట్టి మంగళ స్నానాలు చేపిస్తూ ఉంటారు. గీత, శరణ్య జరిగిందంతా గుర్తు తెచ్చుకొని కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఇక శరణ్యను, గీతను చూసి అనన్య అలాగే కాంచన చాలా కోపంగా చూస్తూ ఉంటారు. తల్లి కూతుళ్ళిద్దరూ కళ్ళల్లో నీళ్లు కళ్ళల్లోనే కుక్కుకొని భలే మేనేజ్ చేస్తున్నారమ్మి అని కాంచన అంటూ ఉంటుంది. ఆ కన్నీళ్లను కొన్ని దాచుకోమని చెప్పమ్మా, మండపం పైన ఏడవడానికి ఉండాలి కదా అని అనన్య కాంచనతో చెప్తూ ఉంటుంది. ఇదిగో అమ్మే, ఫోటోలు వీడియోలు అన్నీ పెన్డ్రైవ్లో వేపించుకుని తీసుకొచ్చాను. వాళ్ళు పెళ్లి మండపంలో అడుగు పెట్టగానే ఈ ఫోటోలు వీడియోలు పెళ్లి మండపంలో వచ్చేలా చేస్తాను. ఇక దాంతో వాళ్ళు అక్కడికక్కడే ఏడ్చి ఏడ్చి చేస్తారమ్మే అని కాంచన చెప్తూ ఉంటుంది. ఇక అది చూసి అనన్య చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు శరణ్యకు స్నానాలు గీత చేపిస్తూ ఉంటుంది. అక్షింతలు వేయడం, నలుగు పెట్టడం అన్నీ కూడా అనన్య, కాంచన, గీత అలాగే బంధువులందరూ కలిసి చేస్తూ ఉంటారు. ఇక అన్నీ జరుగుతున్నా కూడా శరణ్య మాత్రం బాధపడుతూ ఉంటుంది. ఇక దర్శన్కి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి దిష్టి తీసి మంగళ స్నానాలు చేపిస్తూ ఉంటే దర్శన్ కూడా డల్గా కూర్చొని ఉంటాడు. ఇంకా అలా దర్శన్ శరణ్యల మంగళ స్నానాలు పూర్తయిపోతాయి. ఇక తర్వాత పెళ్లి మండపంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తారు. బంధువులందరి కోసం ఆనంద కుటుంబం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక దర్శన్ తన రూమ్లో ఉంటాడు. వెంటనే సమీరాకు ఫోన్ చేసి, సమీరా రాలేదేంటి అని అడుగుతూ ఉంటాడు. వస్తున్నాను అని సమీర చెప్తూ ఉంటుంది. పెళ్ళికి పెళ్లి కూతురు ఆలస్యంగా వస్తే చండాలంగా ఉంటుంది అని దర్శన్ చెప్తూ ఉంటే, ఏంటి కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నావు అని సమీర అడుగుతూ ఉంటుంది. ఈ కాన్ఫిడెన్స్ శరణ్య ఇచ్చింది నాకు అని దర్శన్ చెప్తూ ఉంటాడు. అవును, తను ఇంకా రాలేదు కదా అని సమీర అడుగుతూ ఉంటే, పెళ్ళి ఆగిపోవాలనుకుంటుంటే తను ఎలా వస్తుంది అని దర్శన్ సమీరకు చెప్తూ ఉంటే, సమీర సరే బయలుదేరుతాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఇంకా అప్పుడే శరణ్య వాళ్ళు పెళ్లి మండపం దగ్గరికి వస్తారు. పండు వాళ్ళని చూసి శరణ్య వాళ్ళని పెళ్లి కూతురు వచ్చింది అని గట్టిగా అరుస్తాడు. ఆ మాట విని దర్శన్ షాక్గా రూమ్లో నుంచి బయటికి వచ్చి చూస్తూ ఉంటాడు. ఇక శరణ్య కారు దిగి ఆనంద కాళ్ళకి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. దర్శన్ శరణ్యను చూడగానే శరణ్య పెళ్లి దగ్గరికి వచ్చిందేంటి, పెళ్లి ఎలా ఆపుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఆనంద శరణ్యను పైకి లేపి కుటుంబ సమేతంగా ఇంట్లోకి తీసుకువెళ్తూ ఉంటుంది. అక్క, శరణ్య వాళ్లకు రూమ్ చూపించు, రెడీ అవుతారు అని ఆనంద చెప్తూ ఉంటుంది. అత్తయ్య గారు మీతో మాట్లాడాలి అని శరణ్య చెప్తూ ఉంటుంది. నువ్వేం మాట్లాడాలి అనుకుంటున్నావో నాకు తెలుసు. కన్నీళ్ళు చూడని కళ్ళు అంటూ ఉండవు, బాధలు చూడని జీవితం అంటూ ఉండదు అని ఆనంద చెప్తూ ఉంటుంది.
ఇక అప్పుడే గీత శరణ్య దగ్గరకు వెళ్ళి ఆవిడ అంత ధైర్యం చెప్తుంటే నువ్వు జరిగిన దాన్నే తలుచుకొని ఎందుకే బాధపడుతున్నావు అని శరణ్యకు చెప్తూ ఉంటుంది. అవునమ్మి, నువ్వు కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నావు, సంతోషంగా ఉండాలి అని కాంచన చెప్తూ ఉంటుంది. అక్క, శరణ్య వాళ్ళని తీసుకెళ్ళు అని ఆనంద లీలావతికి చెప్తుంది. సరే ఆనంద అని లీలావతి చెప్తూ ఉంటుంది. ఇక అనన్య కాంచనను పక్కకు తీసుకువెళ్ళి శరణ్యను ఏడవద్దంటావేంటి అని అడుగుతూ ఉంటుంది. దానంతటా అది ఏడవకూడదమ్మి, దానితో మనం కన్నీళ్లు పెట్టించాలి దీన్ని సహాయంతో అని పెన్ డ్రైవ్ని చూపిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అటుగా వెళ్తున్న ఒక ఆవిడ కాంచనకు తగిలి కాంచన చేతిలో ఉన్న పెన్ డ్రైవ్ కింద పడిపోతుంది. ఏయ్, చూసుకునే పని లేదా అని కాంచన గట్టిగా అరుస్తూ ఉంటుంది. అమ్మ సైలెంట్గా ఉండు అని అనన్య చెప్తూ ఉంటుంది. ఇక దాంతో కాంచన తన చేతిలో ఉన్న పెన్ డ్రైవ్ లేదని చెప్పి చూసుకొని, ఇదేందమ్మి నా చేతిలో పెన్ డ్రైవ్ ఏమైంది అని అనన్యను అడుగుతూ ఉంటుంది. ఏమో అమ్మ, ఇక్కడైనా పడిపోయిందేమో, ఆవిడ నిన్ను తగిలింది కదా అని ఇద్దరూ కలిసి పెన్ డ్రైవ్ కోసం వెతుకుతూ ఉంటారు. పెన్ డ్రైవ్ కనిపించకపోవడంతో, అమ్మ ఆవిడ నిన్ను తగిలినప్పుడు నువ్వు వెనక్కి పడ్డావు కదా, పైన ఏమైనా పడి ఉంటుందా అని అనన్య అంటూ ఉంటే, అంతే అయి ఉంటుందమ్మి, నువ్వు ఇక్కడే ఉండు, కర్ర కానీ ఏదైనా తీసుకొస్తాను అని కాంచన బయటికి వెళ్తుంది. మరోవైపు దర్శన్ పెళ్ళి ఆపుతానని చెప్పి శరణ్య నాకు మాట ఇచ్చింది, పెళ్లి దగ్గరకు ఎలా వచ్చింది, పెళ్ళి ఎలా ఆపుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక శరణ్య గీత ఇద్దరు కూడా ఒక రూమ్లో ఉంటారు. అప్పుడు ఒక ఆవిడ శరణ్య రూమ్లోకి వచ్చి, ఏమండి ఆనంద గారు పిలుస్తున్నారు అని చెప్తూ ఉంటుంది. నేను వస్తాను అని గీత ఆడవిడకు చెప్తూ ఉంటుంది. శరణ్య, నువ్వు అలంకరించుకో, నేను వెళ్ళి వస్తాను అని గీత ఆవిడ వెనుక ఆనంద భైరవి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది. నేను మర్డర్ చేశానని చెప్పి అత్తయ్య గారికి చెప్దామనుకుంటే ఆవిడ పట్టించుకోవట్లేదు, కనీసం ఆయన కన్నా చెప్పాలి అని మనసులో అనుకొని వెంటనే ఫోన్ తీసుకొని దర్శన్కి ఫోన్ చేస్తూ మెసేజ్ అయిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే దర్శన్ కూడా, ఇదేంటి పెళ్ళి ఆపుతానని మాట ఇచ్చి పెళ్ళికి ఎలా వచ్చింది, శరణ్యను కలిసి మాట్లాడాలి అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక దర్శన్ ఫోన్ తీసుకుంటాడు. శరణ్య కూడా దర్శన్తో మాట్లాడాలి అని మీతో మాట్లాడాలి అని దర్శన్కి మెసేజ్ చేస్తుంది. ఇక దర్శన్ అదే టైంకి శరణ్యకు మెసేజ్ చేద్దాం అనుకునేసరికి శరణ్య దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది. నేను మెసేజ్ చేద్దాం అనుకుంటే శరణ్య నాకు మెసేజ్ చేసిందేంటి అని దర్శన్ ఆలోచిస్తూ మెసేజ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. మీతో మాట్లాడాలి అని మెసేజ్లో ఉంటుంది. ఓ, నేను అనవసరంగా శరణ్యను అపార్థం చేసుకున్నట్టున్నాను, పెళ్ళి ఆపుతానని మాట ఇచ్చింది కదా, ఏదో ఒకలా ఆపుతుందేమో, తప్పని పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చిందేమో, అందుకే ఆ విషయం గురించే నాతో మాట్లాడాలి అనుకుంటుందేమో అని దర్శన్ మనసులో అనుకొని వెంటనే ఓకే కలుద్దామని శరణ్యకు మెసేజ్ చేస్తాడు. ఇక దర్శన్ శరణ్య ఇద్దరు కూడా ఒక ప్లేస్లో కలుసుకుంటారు. ఏంటండి ఏదో మాట్లాడాలని మెసేజ్ చేశారు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు. మీతో ఒక విషయం గురించి మాట్లాడాలండి అని శరణ్య చెప్తూ ఉంటుంది. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు అది తెలుసండి, మీరు తప్పని పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందని నాకు అర్థమైంది అని దర్శన్ చెప్తూ ఉంటాడు. అది కాదండి, నేను చెప్పేది వినండి అని శరణ్య అంటూ ఉంటే, మీరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, మీరు నన్ను నమ్మండి, నా పైన మీకు నమ్మకం ఉందా అని దర్శన్ అంటూ ఉంటాడు. మీ పైన నాకు నమ్మకం లేకపోతే నన్ను నేను నమ్మనట్టేనండి అని శరణ్య చెప్తూ ఉంటుంది. అది కాదండి, కాకపోతే మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని శరణ్య చెప్తూ ఉంటే, సరే అదేంటో చెప్పండి అని దర్శన్ అడుగుతూ ఉంటాడు. నేను మీతో చెప్పాలనుకుంటున్న మాట ఏమిటంటే అని శరణ్య టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే పండు వచ్చి, ఐ లవ్ యూ చెప్పాలనుకుంటున్నారు కదా అని శరణ్య దర్శన్ని అడుగుతూ ఉంటాడు. అది కాదు మామయ్య అని దర్శన్ చెప్తూ ఉంటే, ఓ పెళ్ళైన తర్వాత హనీమూన్కి ఎక్కడికి వెళ్ళాలా అని చెప్పుకుంటున్నారా అని పండు అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే లీలావతి వచ్చి, ఏంట్రా అందరూ కలిసి ఇక్కడ ముచ్చటేశారు అని అడుగుతూ ఉంటుంది. అక్కాయ్ నేను లేను, వీళ్ళిద్దరే తెగ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు పెళ్లి మండపంలో అని పండు చెప్తూ ఉంటాడు. ఏం నాన్న, నీ కాబోయే భార్యతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నావా ఏంటి అని లీలావతి దర్శన్ని అడుగుతూ ఉంటే, అది కాదు పెద్దమ్మ అని దర్శన్ చెప్తూ ఉంటాడు. అమ్మ శరణ్య నువ్వు వెళ్ళు అని లీలావతి శరణ్యను పంపిస్తుంది. ఏమీ చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అల్లుడు, నువ్వు అమ్మాయి మెల్లో 3 ముళ్ళు వేసే వరకు నా 2 కళ్ళు నీపైనే ఉంటాయి అని పండు దర్శన్కి చెప్తూ ఉంటే దర్శన్ స్మైల్ ఇస్తూ ఉంటాడు. పదండ్రా వెళ్దాం అని లీలావతి పండుని దర్శన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు పెండ్రైవ్ పడ్డ దగ్గర అనన్య ఎదురు చూస్తూ ఉంటే అక్కడికి కాంచన బూజు కర్ర తీసుకొని తలపైన ముసుగు కప్పుకొని అనన్య దగ్గరికి వస్తూ ఉంటుంది. అనన్యను పిలవటానికి కాంచన అనన్యపై చేయి వేస్తుంది. ఇక ముసుగులో ఉన్న కాంచనను అనన్య చూసి, పనిదానివి నా మీదే చేయి వేస్తావా, నీకు ఎంత ధైర్యం అని అనన్య అంటూ ఉంటే, అమ్మి నేను పనిదాన్ని కాదు, నేను మీ అమ్మను అని కాంచన చెప్తూ ఉంటుంది. ఈ ముసుగేంటి, ఈ అవతారం ఏంటి అని అనన్య అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు పైన పడ్డ పెన్ డ్రైవ్ కోసం తీస్తుంటే ఎవరైనా చూస్తే లేనిపోని అనుమానం కదమ్మే, అందుకే
బూజు దులిపినట్టు పన్నావిడలాగా యాక్టింగ్ చేద్దామని ఇలా ముసుగు కప్పుకొని వచ్చాను అని కాంచన అంటూ ఉంటే అనన్య నవ్వుతూ ఉంటుంది. ఏందమ్మి అలా నవ్వుతున్నావు? నా ఐడియా బాగుందనా అని కాంచన అడుగుతూ ఉంటుంది. కాదు, నీకు పనిదాని గెటప్ బాగా సూట్ అయింది అని అనన్య చెప్తూ నవ్వుతూ ఉంటుంది. అమ్మే, తల్లిని ఎక్కిరిస్తే గనక పుట్టగతులు ఉండకుండా పోతాయి అని కాంచన చెప్తూ ఉంటే, సరేలే కానివ్వు అని అనన్య చెప్పడంతో కాంచన పైన పడ్డ పెన్ డ్రైవ్ కోసం బూజు కర్రతో సహాయంతో తీయబోతూ ఉంటే పెన్ డ్రైవ్ కిందకి రాకపోవడంతో అమ్మే అది రావట్లేదమ్మే, నాకు అందట్లేదు అని కాంచన చెప్తూ ఉంటుంది. అప్పుడు అనన్య స్టూల్ తీసుకొచ్చి కాంచన దగ్గర వేస్తుంది. ఇక కాంచన స్టూల్ ఎక్కి పెన్ డ్రైవ్ని తీయడానికి ట్రై చేస్తూ ఉంటే అప్పుడే కోటేశ్వరరావు వచ్చి, ఏ ఎవరమ్మా నువ్వు అని అడుగుతూ ఉంటాడు. ఇక కాంచన టెన్షన్ పడుతూ ఉంటుంది.